ఆలివ్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కస్టర్డ్ కప్ కేక్స్ అండ్ కేక్ రెండు కూడా ఒకే బ్యాటర్తో ఎలా చేయాలో చూపిస్తున్నాను. చూసేయండి, చక్కచక్క చేసేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోని ఒక అరకప్పు షుగర్ని పొడి చేసి తీసుకున్నానండి. అందులోని ఒక పావు కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే అందులోని ఒక పావు కప్పు పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. వీటిని బాగా బీట్ చేసుకుందామండి. మీ దగ్గర విస్కర్ లాంటివి ఉంటే దాంతో చేసుకోవచ్చు, లేకపోతే మీరు మిక్సీ పట్టేయచ్చండి. కానీ నేనైతే చేతితో చేస్తున్నాను. చూడండి, ఇలా అన్నీ కలిసిపోయేలా చేసేసిన తర్వాత దానిపైన ఒక జల్లిని పెట్టుకుని అందులోని ఒక కప్పు మైదా పిండి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను కస్టర్డ్ పౌడర్తో కస్టర్డ్ కేక్ చేస్తున్నాను. వెనీలా ఫ్లేవర్ అండి. అందులోని 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అందులోని ఒక అర స్పూను బేకింగ్ పౌడర్, ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు వేసుకుని బాగా జల్లించుకుందామండి. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. చూడండి, ఇలా జల్లించుకోవడం వల్ల అందులో ఏదైనా వేస్ట్ ఉంటే ఇలా తీసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఎక్కడా ఉండంటూ ఉండదండి. మనం విస్కర్తో కానీ బీటర్తో కానీ మనం బీట్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడైతే ఓన్లీ ఒక టేబుల్ స్పూన్ యూజ్ చేసి కలుపుకుంటున్నాను. ఇలా దగ్గర పడిన తర్వాత అందులోనే కాచి చల్లార్చిన పాలండి, ఇవి ఒక అరకప్పు యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఉన్నాం. మధ్య మధ్యలో కొద్దిగా వేస్తూ కలపండి. మన అరకప్పు పాలు కూడా కరెక్ట్గా సరిపోయినాయి నాకైతే. ఇక్కడ చూడండి, మధ్య మధ్యలో పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి. పిల్లలు అడిగిన వెంటనే మనం ఈజీగా చేసేయచ్చు. అలాగే ఇంకొకసారి మొత్తం పాలన్నీ యాడ్ చేసేసుకుని చక్కగా కలిపేసుకుందాం. కన్సిస్టెన్సీ వచ్చేసి రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తుందండి. చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను టూటీ ఫ్రూటీలు వేసుకున్నాను. అందులోనే కొద్దిగా మైదా వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇలా చేయడం వల్ల అడుక్కు వెళ్ళిపోవండి. మన టూటీ ఫ్రూటీలు అయితే కరెక్ట్గా మధ్యలోనే ఉంటాయి, లేకపోతే పైన కానీ. చూడండి, ఇలా ఉంటాయి. ఇప్పుడు వీటిని కలిపేసుకుని మన కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూద్దామా. మరి రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలండి మనకి. మీకు కావాలితే కొద్దిగా పాలు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నాకు అరకప్పు పాలు సరిపోయినాయి కరెక్ట్గాని. నేను ఇంకా ఏమీ యాడ్ చేయలేదు. చూడండి, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక పెద్ద బాండి పెట్టుకున్నాను. అందులోనే ఒక స్టీల్ ప్లేట్ వేసుకున్నాను. ట్రే పెట్టుకుని స్టీల్ ప్లేట్ వేసుకున్నాను. దానిపైన మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద అలా వదిలేయండి. ఇప్పుడు నేను కప్ కేక్స్ అన్నాను కదా, దానికోసం నేను ఇక్కడ గ్లాసులను అయితే తీసుకుంటున్నానండి. మన అందరింట్లో కూడా ఇవైతే అవైలబుల్గానే ఉంటాయి కదా. సో అందులోని ఒక చుక్క నూనె వేసుకుంటున్నాను. ప్రతి గ్లాసులోని కూడా కొద్దిగా నూనె వేసుకోండి. దీన్ని గ్లాస్ మొత్తానికి అప్లై చేయండి. చూడండి, నేను చూపిస్తున్నట్టే చేయండి. ఇలా అప్లై చేసేసిన తర్వాత అందులోని కొద్దిగా మైదా వేసుకుందామండి. ఇలా చేయడం వల్ల మన కేక్ అయితే ఈజీగా ఊడొచ్చేస్తుంది, లేకపోతే అంటుకుపోయి రాదండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళకి వివరంగా చెప్తున్నాను. చాలా ఈజీగా అయితే మన కప్ కేక్స్ రెడీ అయిపోతూ ఉంటాయి కదా. చూడండి, ఇప్పుడు అందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కేక్ బ్యాటర్ని, ఆ గ్లాసుల్లోకి వేసేసుకుందాం. మన గ్లాసులో సగం వరకు వస్తే సరిపోతుందండి. ఇక్కడ నేనైతే గ్లాస్ తీసుకున్నాను. మీ దగ్గర గ్లాస్ లేకపోతే కప్స్ ఉంటాయి కదా, మామూలు పేపర్ కప్స్, అందులో కూడా వేసుకోవచ్చు, లేకపోతే సిలికాన్ మౌల్డ్లో కూడా వేసుకోవచ్చు. మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అందులో సగం వరకు మన కేక్ బ్యాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మన కేక్ ఉడికేటప్పుడు కొంచెం పొంగుతుంది కదండి, దానికోసం ఇలా హాఫ్ వరకు వేసుకుంటున్నాను. చూడండి, 10 నిమిషాలు అయిపోయింది, ప్రీ హీట్ అయిపోయింది. ఇప్పుడు అందులో మనం ముందుగా చేసుకున్న కప్స్ పెట్టేస్తున్నాను. పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. 10 నిమిషాలండి, ఎక్కువ టైం కూడా పట్టదు. మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే చూడండి, కరెక్ట్గా కుక్ అయినాయి కదా.
మన కప్ కేక్స్ అయితేనే చూడండి కుక్ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి నేను ఒక స్పూన్ పెట్టి చూస్తున్నాను, కానీ బాగా కుక్ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఆ ప్లేట్ని పక్కకు దించేసుకుందాం. వీటిని పూర్తిగా చల్లారనిద్దామండి. సేమ్ ఇందాక చేసినట్టే ఒక బౌల్ తీసుకుని దానికి ఆయిల్ మైదా వేసేసుకుని అందులోనే మన కేక్ బ్యాటర్ని వేసేసుకుని ఒకసారి ట్యాప్ చేసుకుని నేను మళ్ళీ స్టవ్ వెలిగించుకుని అందులో పెట్టేస్తున్నానండి. దీన్ని కూడా ఉడకనిద్దాం. ఒక 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి స్పూన్ పెట్టి చూస్తే చూడండి సరిగ్గా ఇంకా బేక్ అవ్వలేదు. సో ఇంకొక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. 10 నిమిషాల తర్వాత మళ్ళీ స్పూన్ పెట్టి చూస్తున్నాను. చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా పక్కకు దించేసుకుందాం. దీన్ని కూడా పూర్తిగా చల్లారనిద్దామండి. మనం ముందుగా తీసుకున్నాం కదా, మన కప్ కేక్స్ ఎలా వచ్చినాయో చూద్దాం. చాక్తో కానీ స్పూన్తో కానీ ఇలా చుట్టూ ఉన్న ఎడ్జెస్ని అయితే ఒకసారి కట్ చేసుకుందామండి. రౌండ్ కానీ మనకి ఈజీగా వచ్చేసింది చూసారా. ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. మన చుట్టూ ఉన్న ఎడ్జెస్ని ఒకసారి ఇలా చూసుకుంటే మన కేక్ అన్నది ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత చక్కగా ఊడొచ్చేసిందో. ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా తీసుకున్నానండి. చూసారా మన కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయినాయి. అలాగే మనం కేక్ వేసుకున్నాం కదా కొంచెం పెద్దది, దాన్ని కూడా ఎడ్జెస్ చుట్టూ కట్ చేసేసుకుని డిమోల్డ్ చేస్తే ఇలా ఉంది. చూడండి చాలా స్పాంజీగా అయితే వచ్చినాయి. కేక్ అండ్ కప్ కేక్స్ రెండు కూడా చూడండి చాలా మెత్తగా ఉంది కదా. కప్ కేక్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి. చూడండి చాలా స్పాంజీగా ఫ్లఫీగా ఉన్నాయి కదా. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 8 కంటైనర్లో పెట్టుకుంటే దగ్గర 4 నుంచి 5 రోజులు నిల్వ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.